పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే మనము ఎప్పుడు ఎవరినైనా చూపించే ముందు అంటే వాళ్ళ వృత్తికి సంబంధించి కాకుండా వాళ్ళు ఏదైతే సమాజానికి ఉపయోగపడుతున్నారో వాటి గురించి చెప్పడం బాగా అలవాటు కదండి. అలాగే ఈ రోజున మీ ముందుకి ఒక వ్యక్తిని అయితే పరిచయం చేస్తున్నానండి. అయితే వ్యక్తి అనగానే ఒక సెలబ్రిటీ అనుకుంటాము, అలాగే ఏదైనా వృత్తిలో తను బాగా రాణించి చాలా చాలా అవార్డులు తీసుకున్న వ్యక్తినో అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి ఆయన స్వయం కృషిగా ఎదిగిన విధానమే కానీ ఇప్పుడు ఆయన ఏదైతే కుటుంబం కోసం పోరాడుతున్నాడో ఆ వృత్తి గురించి ఏమాత్రం మొహమాటం లేకుండా కొన్నేళ్లుగా అదే వృత్తిలో ఉంటూ చాలా మంది మెప్పు పొంది ఎవరైనా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఒక మాట పలకరించే వ్యక్తిగా మారిపోయాడు. ఇంతకు మించి ఏముంటుందండి జీవితంలో సాధించడానికి? ఒక రూపాయి సంపాదించాము అన్న తృప్తి కన్నా కూడా నలుగురి మాటల్ని సంపాదించాము అన్న తృప్తి చాలా బాగా ఉంటుంది కదా, మనకు చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంటుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంటుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి వెనకాల కథ ఏంటి, అసలు ఇన్నేళ్ల నుంచి అదే వృత్తిలో ఉంటూ కూడా చాలా మంది ఆయనను పలకరిస్తూ ఎందుకుంటున్నారు అనే విషయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఒకసారి వెళ్దాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాజబాబు. రాజబాబు, అందరు రాజాబాబు అంటారు కదా. అదే వెళ్తుంటే చాలా మంది రాజాబాబు ఉంటాడు ఇక్కడ అంటే అది ఎందుకు అంత మీకు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డింగ్ చేస్తాను. 10 సంవత్సరాలు కూలి పని చేసిన, ఈ ఫీల్డ్కి వచ్చిన. అంటే కూలి పని అంటే రోజు ఎంత కొడితే అప్పుడు 100 రూపాయలు ఇచ్చేది. అప్పుడు కూలి పని చెప్తే మాకు కలిపితే అది పని చేసి ఈ ఫీల్డ్ వచ్చే వరకు రోజుకు 200 300 గిరాకుంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఇక మా భార్య ఇళ్ళ పని చేస్తుంది. ఇక మేము దీని మీదనే బతుకుతాను. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. అందరూ సెటిల్ అయిపోయారా? 3 మనవరు 2 మనవరాలు. ఇక దీన్ని చేసి నమ్ముకుంటా మా భార్య ఇళ్ళ పని చేస్తుంది. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ జూలేవాడ నాగేంద్ర నగర్. జూలేవాడ రేవెలికి పక్క పొంటి. దాదాపు 12 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చిన. ఇక దీన్ని తప్పించి ఇక వేరే నాకు ఈ ఆధారం అదే వస్తుంది. బాగా మీకు అనుభవం ఉంది. ఎత్తుకుంటే కుట్టుకును లేకుండా లేదు. ఇక వచ్చినప్పుడు కుట్టు లేకుండా లేదు. దాదాపు 200 300 మినిమం అట్లా నాకు వచ్చేది ఇన్కమ్. ఇక తప్ప లేకుంటే రోజు 2 రోజులు పనే ఉండదు. ఇక ఉత్తగానే కూర్చోవలసి వస్తుంది. అంటే ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినారు అసలు? ఎందుకు మరి చెప్పులు కుట్టే దాంట్లోనే ఉండిపోయినారు? అట్లా అంటారా? ఇక అప్పుడు జర నాకు వేరే పని చేస్తే చేత కాకుంటే మా పిల్లలు సెట్ అయిపోయినాక ఈ పని నేర్చుకున్నా ఆల్రెడీ. ఇది నేర్చుకున్నా కానీ కొద్దిగా నాకు కొద్దిగా తినుడే కష్టమవుతుంది. ఇక ఏదో ఇంత దీంట్లో వండుకుంటూ మీ పిల్లల్ని పెంచడం కానీ వాళ్ళ మళ్ళీ మనవరాలు ఇది సాధ్యమైందా? అంటే ఇవాళ రేపట్లలో అంటే జాబులు చేసుకొని బతకాలంటే కూడా వాడి కింద ఎందుకు చేయాలి, వీడి కింద ఎందుకు చేయాలి, ఇంతే వస్తుందా మాకు అని అనుకుంటున్నారు. దీని మీద ఏం బతుకుతాం, ఎట్లా బతుకుతాం అని కూడా అంటారు కదా. మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా? మరి అనిపించాలి. ఎక్కడ కష్టం నమ్ముకున్నారు, దీన్ని నమ్ముకొని బతుకుతాం. ఇక మనకు 200 300 వస్తాయి, అంతకన్నా ఏం రాదు. బెనిఫిట్ ఉన్నప్పుడే కుట్టుడు, లేనుకుంటే ఇక సప్లైగా ఉండవు. ఒకసారి గిరాకీ ఉండదు, గిరాకీ ఉంటే లేకుంటే లేదు. ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే ఎందుకు ఇక్కడే ఉంటున్నా, ఇట్లనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనిపించిందా? లేదు, ఏమీ అనిపించలేదు నాకు. మా ఫీలింగ్ ఏమనిపించింది, నా పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నాకు కూడా కొంచెం మా భార్య ఇలా పని. పిల్లలు ఎప్పుడన్నా అడిగినారా అంటే ఇదే వృత్తిలో? లేదు, అడగలేదు. వాళ్ళు అడగ మా డాడీ వృత్తి జారీ చేసుకోమని ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా చిన్న కొడుకు అక్కడ హైదరాబాద్ కారు నడుపుతాడు, పెద్దోడు వేరే దాంట్లో పని చేస్తాడు ఆఫీసులో. అంటే ఏం లేదు. మొత్తానికి హనంకొండకు రాజాబాబు అయిపోయినారు మీరు. ఎవరు వెళ్ళినా పలకరించడం, మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా పలకరించడము అది గొప్ప విషయం. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మీరు అందరినీ ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు మీరు వాడే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే చాలా గరుకుకుంటుంది కదా, ఇది ఒక్కసారి ఇవ్వండి. ఏమంటారు దీన్ని? ఇది దారం అంటారు. నైలానా? చాలా గరుకుకుంటుంది కదా, మీకు ఇబ్బంది కాలేదంటే ఎప్పుడన్నా చేతులు కట్టడం? కాలే మొత్తం ఇది అక్కడి నుంచి డైరెక్ట్ మైదంతో వస్తుంది. ఇది ఊట్లంటే కుట్టడం చేసడం పని అంటే కుసుకొని ఏం కుసుకపోలే బాగానే ఉంటుంది. ఏం చేయలేక ఇబ్బంది కాలే. దాదాపు 10 సంవత్సరాలు ఇదే ఫీల్డింగ్ నాకు.
అప్పుడు మామూలుగా కూలి పని చేస్తే 70, 80, 100 రూపాయలు వచ్చేది. ఇక నా పిల్లలు సెట్ అయినాక నేను ఈ ఫీల్డ్కి వచ్చినాను. వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. మరి మీకు ఇప్పుడు పెన్షన్ సంబంధించిన ఏమన్నా వస్తాయా? ఏం వస్తుంది మేడం, ఇప్పటికైతే ఏం వస్తారు. ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు. ఇప్పుడు 54 సంవత్సరాలు ఇప్పుడు ఏం లేదు ఇక పెన్షన్ ఇచ్చింది. మరి ఎందుకు మీరు అప్లై చేసుకోలేదా? అంటే ఇప్పుడు నాకు ఏజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అప్లై రాదంటాను. 65, 66 ఉండాలట. నా ఆధార్ కార్డు మీద నాది తక్కువ ఉన్నది. ఈ వృత్తికి సంబంధించిన ఏముండదు. ఎప్పుడు మీరు ట్రై చేయలేదు ఏదైనా లోన్ పెట్టుకొని పెద్దగా షాప్ పెట్టుకోవాలి అంటారా మేడం? అట్లా ఏం పెట్టుకోలే. ఇక దాంట్లో ఏం ఫీలింగ్ రాలే. పోయినా కూడా వాళ్ళు అన్ని ఏమంటారు, పాడి కార్డు ఆ కార్డు అడుగుతా అంటారు. మన దగ్గర అవి లేవు, మనం పోము, మనకి ఇవ్వాలి. ఎప్పుడు ఇప్పుడు ఏరియా మొత్తం కూడా రద్దీగా ఉంటది. ఎప్పుడు చూసినా కూడా కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, ఎండ బాగుంటది కదా. మరి పొద్దున్న దాకా ఇట్లనే పొద్దుదాకా ఇట్లా ఉంటానమ్మ. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాను. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. బాక్స్ ఏమన్నా అన్నం తిండికి ఎన్న తింటా. అన్నం ఇక్కడనే తింటారు అన్ని తినడము అంతా కూడా. అది ఇంటికాడ తినొచ్చినాక మధ్యాహ్నం ఇన్న తింటాం. ఇన్నే ఉంటాయి కదా. 7 గంటలకు 7:30 బంద్ చేస్తా. ఇన్నేళ్లలో అంటే మీకు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు కదా, ఎప్పుడైనా రికగ్నైజేషన్ అనేది అంటే ఎవరన్నా ఆపి మాట్లాడడము, మీకు దగ్గరకు వచ్చిన వాళ్ళు పలకరించడం అంటే ఏం లేదండి. అదంతా మాట్లాడి ఏం చేయాలి. ఇదే మొదటిసారి మీరు వచ్చు. ఇదే ఫస్ట్. మొత్తం ఇప్పటివరకు ఇవ్వాలి రాలే. అంటే నేనే ఫస్ట్. మీరే ఫస్ట్. అంటే నాకు ఏమనిపించింది అంటే ఇప్పటికి 2-3 సార్లు ఇట్లుంచి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. అప్పుడు కూడా మీరు మంచిగా మాట్లాడారు. మాట్లాడిస్తే కూడా నాకు నచ్చింది. అంటే మీరున్న ఈ పరిస్థితులలో అంటే చికాకు పడ్డం కాకుండా అందరితో మంచిగా పలకరిస్తున్నారు, మళ్ళీ గుర్తుపెట్టుకునేటట్టు చేస్తున్నారు. అది కదా గొప్పతనం. అంతే మేడం. నాకు మర్యాద ఉండాలి. పని ఎక్కడ పోయినా మనకు పనే రావాలి. చికాకు అయితే వస్తారా? రారు కదా. మనం మంచిగా మాట్లాడితేనే గిరాకీ అటాక్ అవుతుంది. మంచిగా మాట్లాడే గిరాకీ రాదు కదా. మనం మంచిగా మాట్లాడితే గిరి పోవాలి, ఇది పుట్టించుకోవాలని వస్తారు అన్నట్టు. అది ఏంటి ఆయిల్ పాలిష్? అది పాలిష్ డబ్బాల కలర్ అమ్మ, బ్లాక్ కలర్. ఏంటి షూస్ షూలలో ఇట్లా పోసి కలర్ రుద్దుతాం అన్నట్టు. ఇట్లా పోసి రుద్దుతాం అన్నట్టు. అంటే కొద్ది రోజుల వరకు ఉంటుందా? కొద్దిగా 20 రూపాయలు 15 రూపాయలు వరకు ఉంటాయి. ఎంత తీసుకుంటారు? 30 రూపాయలు పాలిష్. చెప్పులకైతే 30 అయితే, చెప్పులకు 30, బూట్లకు 30 డైరెక్ట్. సో పెద్దయ్య అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు అంటే, కష్టపడడానికి బాధపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాడు ఏం లేదు. ఇక బాధ ఏం లేదు. ఇక మనం ఉన్నది అది వృత్తి కాబట్టి ఇక ఇట్లనే ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తారు, ఎట్లా కష్టపడాలంటారు? ఎట్లా కష్టపడాలంటే ఇక వాళ్ళకై వాళ్ళు అంత చదువుకున్నారు, కష్టపడ్డారు. ఇక వాళ్ళ భార్య వాళ్ళు చదువుకుంటారు. ఇక అయిపోయింది. ఇక నేను, మా అమ్మ, నేను, మా చెల్లె. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కష్టపడాలంటే భయపడతారు కదా. ఊకే సుఖానికి కంప్యూటర్ల ముందట ఉండి జాబ్ చేయాలంటారు. ఇట్లా కష్టపడే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారంట? ఏం చెప్తా అంటే ఇక చదువుకున్నా కాబట్టి మనకి చెప్పేది ఉండదు కదా. ఇక వాళ్ళకే ఉంటుంది కదా. మనకి చెప్పేటట్టు ఉండదు కాబట్టి ఇక వాళ్ళ వృత్తి వాళ్ళకే ఉంటుంది. ఈ ఫీల్డ్ రారు కదా. ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కూడా కష్టపడి పని చేయాలి. కష్టపడ అంతే. ఏ ఫీల్డ్ అయినా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఇక వాళ్ళ కాళ్ళు మంచిగానే బతుకుతారు, మంచిగా ఉంటారు. మొత్తానికి రోజు ఇక్కడే ఉంటారు? సరేనమ్మా. రోజుకు 200, 300. ఇంకెన్నేళ్ళు చేద్దాం అనుకుంటారు? అదొక ముచ్చట చెప్పు. నాకు మనం ఎప్పుడు నాకు చేతగారు 60-70 వచ్చినాక బంద్. ఇక చేతులు పని చేసినన్ని రోజులు చేతులు 12 రోజులు చేతగిన రోజు ఇంట్లో ఉంటుంది. ఉన్న రోజులు కష్టపడవలసింది. చేతిలో నమ్ముకున్నాయి అంతే. బాగా చెప్పినారు పెద్దయ్య. నమస్తే. చాలా మా కోసం మీ టైంని ఇప్పుడు కిల్ చేసేసినాం మీ టైంని, కానీ కాసేపు మాట్లాడాలనిపించింది అంతే. సో విన్నారు కదండి. అంటే రెక్కల కష్టం మీద పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆదర్శం అనే చెప్పాలి. ఈ రోజులలో అసలు కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనము దీని వెనకాలన్న ఇది ఏదైతే ఉందో పేరుని మరచిపోయి మన చేతుల మీద మనం చేసుకొని బతికే అంత కెపాసిటీ ఉన్ననాడు ఏ పనైనా పనే అంటారు. ఖచ్చితంగా మనం కష్టపడాలి. మనము ముందు తరాలకి ఏదైతే మనం ఇస్తున్నామో ప్రతిదీ కూడా వీళ్ళ ద్వారా నేర్చుకున్నదే. అసలు వీళ్ళు ఇంత కష్టపడే వాళ్ళ పిల్లల్ని ఇంత పెంచుతున్నప్పుడు మనం ఎంత, మన పనులు ఎంత, మన కష్టాలు ఎంత. ఖచ్చితంగా ఇప్పుడున్న యూత్ అయితే వీళ్ళకి ఆదర్శంగా, ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకో. చిన్న పలకరింపు ఏదో మీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఏదో కొత్త షూ కొత్త చెప్పో కొనుక్కుంటే అయిపోతుంది అనుకోకుండా ఇలాంటివి చేయండి. ఇలాంటి వాళ్ళకి సాయంగా ఖచ్చితంగా ఉంటుంది. ఇదైతే గుర్తించండి.